dedicate myself to the service of humanity as a practitioner of the art and science of naturopathic medicine. I will honor the principles of naturopathic medicine by knowledge, education and example. I will assist, educate and encourage others to strengthen their health and treat disease on basis of naturopathic principles. I will continually endeavor to improve my abilities. I will conduct my life and practice naturopathic medicine with integrity and freedom from prejudice. I shall act according to my consciousness, do what is ethically and morally right, and will keep confined in me what should not be divulged with my whole heart before these witnesses. As a doctor of naturopathic medicine, I pledge to remain true to this oath. Thank you. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు సెక్రటేరియట్కు తరచుగా వెళ్లాల్సి వచ్చేది. ఆ వెళ్ళేటువంటి క్రమంలో మొదట అటెండెన్స్ ఎన్కేపాడులో డాక్టర్ సిఎల్ వెంకటరావు గారి ఇంట్లో, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ బ్లాక్లో సచివాలయంలో దాదాపుగా ఒక 8 నెలల పాటు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే ఎక్సెప్ట్ సండేస్ ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళటం. అనేక సందర్భాల్లో సిఎల్ వెంకటరావు గారి క్యారియర్ భోజనమే మాకు పెట్టేసేవారు ఆయన. అలాగే ఇక్కడ వైద్యారోగ్య శాఖ ఆఫీస్కి వచ్చినప్పుడు మరి కామినేని శ్రీనివాస్ గారు కూడా అంతే, ఆ బాక్సులు అక్కడ మాకు వచ్చేసేవి. అది ఆర్కే సార్ గారి మీద ఉన్నటువంటి ప్రేమో లేకపోతే వచ్చిన వాళ్ళందరినీ అలాగ ట్రీట్ చేస్తారో మాకు తెలీదు. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది, ఇది సంభవమేనా. ఆయన చాలా బిజీగా ఉండేవాళ్ళు, చాలా మాటలు వింటుండేవాడిని. ఆయన మోకాలు సర్జరీ కోసం గుంటూరు హాస్పిటల్లో ఆయన డైరెక్ట్గా ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జనరల్ హాస్పిటల్కి నేను వెళ్తాను అని ఎథికల్గా ప్రూవ్ చేసినటువంటి మనిషి. అంటే ఏదైనా ఒకటి డెవలప్ చేయాలి అనేటువంటి కమిట్మెంట్ని మనసా వాచ్య తీసుకున్నటువంటి మనిషి. అలాంటి టెన్షన్స్లో కూడా ఎంత బిజీగా ఉంటారో నేను చూస్తూ ఉండేవాడిని. అంటే నేను సార్ గురించి చెప్పకూడదు లేదు తెలియదు కానీ చంద్రబాబు గారు చాలా ఎక్కువ మీటింగ్స్ ఉండేవి. అంత మీటింగ్స్లో నుంచి బయటకు వచ్చి కూడా చాలా కూల్ అండ్ కంపోజ్గా ఉండేవాళ్ళు. అందుకే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారేమో వారికి, నాకు తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనోవికాసం ఎప్పుడు క్రొత్తని ఆహ్వానించాలనుకుంటుంది, సంప్రదాయం ఎప్పుడు పాతని భద్రపరచాలంటుంది. ఆయన పాత కొత్తల మేలు కలయిక. ఎమ్మెల్సీగా అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా ఇవాళ కైకలూరులో ఉంటే ఈ మధ్యలో మినిస్టర్గా ఆయన చేసినటువంటి సర్వీసెస్, డిఫరెంట్ పార్టీస్ని ఆయన రిప్రజెంట్ చేసిన, ఎక్కడా కూడా వేరే వాళ్ళతో వైరం ఉన్నట్లు కానీ న్యూస్ పేపర్స్లో ఎక్కడ ఆయన మీద ఏ రకమైనటువంటి ఎలిగేషన్స్ కానీ మనం గమనించం. అంటే
ఆయన వస్తుతః మంచి మనిషి అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి పౌరుడిగా కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మంచి వాళ్ళందరూ మంచి చోటకే చేరుతారు అనేటువంటిది నా నమ్మకం. అందుకే మా చైర్మన్ గారికి వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. సో అలాంటి వ్యక్తిని చూడడం, అలాంటి వ్యక్తితో మాట్లాడటం, ఆయన టైంలో మన కాలేజీకి పర్మిషన్స్ తీసుకురావడం, ఆయన మా మీద చూపించినటువంటి కన్సర్న్, అలాగే మన మెడికల్ కాలేజీ ఓపెనింగ్ రోజు రిమైనింగ్ మినిస్టర్స్తో పాటుగా సార్ కూడా ఇక్కడికి రావడం, మళ్ళీ ఈ రోజున ఒక సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్కి రావడం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇన్వైట్ ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు టు గివ్ హిస్ వాల్యుబుల్ మెసేజ్. ఇవాళ 2018-19 కేర్ యోగా అండ్ న్యాచురోపతి కాలేజీ గ్రాడ్యుయేషన్కి అధ్యక్షత వహించిన రమణమూర్తి గారు, అలాగే నాకు చాలా కాలం మంచి మిత్రులు, మంచి వ్యక్తి రాధాకృష్ణరాజు గారు, నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న నా ప్రాంతం డాక్టర్ గారు సిఎల్ వెంకట్రావు గారు, అలాగే కిషోర్ కుమార్ గారు, అలాగే రాధాకృష్ణ గారి మిసెస్ వసంత్ గారు, అలాగే డాక్టర్ మహేష్ పండిట్ గారు, ఇక్కడికి విచ్చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్కి, పేరెంట్స్కి అందరికీ నా నమస్కారం. పిల్లలందరికీ నా దీవెనలు. చాలా సంతోషం. కంగ్రాచులేషన్ అమ్మ. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్ ఫ్యూచర్ మీరు తీసుకునే దాంట్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇది బిగినింగ్. ఆల్రెడీ యూ మేడ్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. మీరు ఒక స్పెషాలిటీ చూస్ చేసుకుని వెళ్ళారు. ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైనా మంచి చేస్తే ఇద్దరు వ్యక్తులకి, ముగ్గురు పెడతారు. ఒకటి దేవుడికి, 2 డాక్టర్కి, 3 టీచర్కి. ఆ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడైతే ప్రాణాన్ని కాపాడేది మీరు. సంతోషంగా ఉంటుంది. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఇవాళ కొంత కార్పొరేట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఈ సర్వీస్ మోడ్ని ఓవర్టేక్ చేస్తున్నాయి. అందుకని జాగ్రత్తగా మీ జీవితాలు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ రాధాకృష్ణరాజు గారు ఒక 4 రోజుల నాడు ఫోన్ చేసి ఇట్లా పెడదామండి అంటే, పోనీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత పెడదామంటే, కాదండి ముందే పిల్లలకి ఇప్పటికే లేట్ అయిందంటే, తప్పకుండా ఏ రోజైనా. దానికి కారణం ఆయన చేసే పని మీద గౌరవం. నిజంగా ఎక్కడా జరగదు. 4 రకాలు. ఒకటి, ఆయన లాభాపేక్షతో చేయలే. లాభాపేక్షతో చేస్తే మామూలు మెడికల్ కాలేజీలు పెట్టుకున్నారు అందరూ. ఈ లాభాపేక్ష లేకోకుండా ఒక మెల్లగా తగ్గిపోతుంది. దీని యొక్క ఆదరణ తగ్గుతుంది. ఈ ఆయుష్లో ఉన్న డిపార్ట్మెంట్స్ యొక్క ఆదరణ, దాన్ని మళ్ళా తీసుకురావాలి. న్యాచురోపతి యోగా తీసుకురావాలనేది ఒకటి. 2, హోలిస్టిక్గా అన్నీ కలిపి ఒక చోట ఈ 3 డిపార్ట్మెంట్లు కలిపి ఉంటే తప్పకుండా అది ఆయన ప్యాషన్, అది చేశారు. అలాగే ఎవరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఆయన పుట్టిన ప్రాంతంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత మంచి ఫెసిలిటీ అందరూ చాలా కష్టం ఇక్కడ ఫ్యాకల్టీస్ తప్పించుకోవటం. ఎందుకంటే అందరికీ సిటీ లైఫ్ అవి కావాలి, పిల్లల ఎడ్యుకేషన్ అని, లైఫ్ స్టైల్ అక్కడ బాగుంటుందని అది కాదు. కానీ ఇక్కడ పెట్టి ఆయన పుట్టిన గ్రామాల్లో పెడతాం. 4వది అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆయనకు ఉండొచ్చు ఆ ఫ్యామిలీ అందరికీ ప్యాషన్ ఉంది, అందరూ ఇన్వాల్వ్ అవ్వబట్టి ఇది రన్ చేయగలుగుతున్నారు. ఆయన బ్రదర్ అవును, వైఫ్ అవును, అందరూ చక్కగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే మేము చేయలేము, ఇది ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ మామూలు కాదు. చేయలేకపోతే అట్లీస్ట్ చేసిన వాళ్ళని అభినందిస్తూ ఉంటే ఇంకా 4 మంచి వాళ్ళు ఆర్థికంగా స్తోమత ఉన్నాడు ఇట్లాంటి మంచి కార్యక్రమాలుగా అనేది. యోగా ఫర్ బోత్ బాడీ అండ్ మైండ్. ఇది పూర్వం ఏ కారణమైనా ప్రభుత్వాలను ఎంకరేజ్ చేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రపోజ్ చేశారు ఇంటర్నేషనల్గా వైకాంట్రీ అంటే, ఇనానిమస్గా యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ ఆయన ప్రపోజ్ చేయగానే. అందుకని ఈ June 21 యోగా డే కింద, ఇంటర్నేషనల్ డే కింద కన్వర్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా యోగా వలన ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గితే, అది చేస్తే
చాలా జబ్బులు రావు. ప్రివెంటివ్గా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇట్స్ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ. అందరికీ తెలుసు యోగా చేస్తే మనకి చాలా రకాల వీటికి ఉంటాయి, చాలా రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అలాగే న్యాచురోపతి, ఇంకా దానికి మందులేను. ఎవరైనా చాలా సింపుల్గా డైట్తోనూ నేచర్తో మనం, ఎస్పెషల్లీ మన భారతీయులు మన నేచర్తో మన పూర్వీకులు ఉండబట్టే మనం ఉన్నాం. ఎక్కడ ఏ దేశంలోనూ చీమకి చక్కెర పెట్టి పాము పాలు పోసి చెట్టు పూజించి గోవు పూజించే దేశాలు ఎక్కడా లేవు. మన భారతదేశం అది మన యొక్క సంస్కృతి అన్నమాట. అట్లాంటి దేశంలో ఈ న్యాచురోపతిని ఇలా తీసుకొచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషం. ప్రభుత్వాలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది 2014లోనే క్రియేట్ అయింది, అంతకుముందు లేదు. డిపార్ట్మెంట్ అంటే మినిస్ట్రీ, ఎస్పెషల్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. మినిస్ట్రీ మాత్రం 2014లో క్రియేట్ చేశారు. కొంత ప్రభుత్వం నుంచి ఇంకా సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనం కొన్ని చూస్తే మన సమాజంలో కొన్ని మార్పులు మంచికి వస్తున్నాయి, కొన్ని మార్పులు చెడుకు వస్తుంది. మంచి అంటే చూస్తున్నాం మనం. పూర్వం ఎవరు వాళ్ళు మామూలుగా జీవితమే పని చేసుకుంటూ ఉండారు, శరీర కష్టం ఉండేది. ఇప్పుడు మనకి శరీర కష్టం లేదు, అంతా డైనింగ్ టేబుల్. నేను ఎవరో ఫ్రెండ్ దుబాయ్ వెళ్తే అందరూ మాకు టేబుల్ మీద పెట్టి ఆ ఫ్యామిలీ అంతా నేల మీద కూర్చుని తింటున్నారు. ఏంటంటే నేల మీద కూర్చుని రోజు 2 పూటలు తింటే అదే చాలు. 15 నిమిషాలు నేల మీద, 20 నిమిషాలు నేల మీద కూర్చుని తింటున్నారు. ఎక్కడ చూసిన తర్వాత చాలా మంచి అలవాటు అనుకున్నా. అలా ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు వాకర్స్ అందరూ ఎక్కువ కనపడుతున్నారు. పూర్వం వాళ్ళు పని చేసుకునేవారు, వాకింగ్కి స్పెషల్గా వెళ్ళేవారు కాదు. అలాగే సిగరెట్ స్మోకింగ్ ఇట్లాంటివన్నీ తగ్గిపోయినాయి. కాకపోతే కొన్ని ఆహారపు అలవాట్లు మనకి చాలా చెడు చేస్తున్నాయి. మనం పూర్వం నుంచి తినే కాకుండా ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ ఫుడ్. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అనమాట. నాట్ ప్రాపర్లీ మనము అనుకోకుండా ఉన్నాయి అవి. దాని మీద మోజు కూడా ఎక్కువైపోయింది. అలాగే డాక్టర్ ఇందాకే రాధాకృష్ణరాజు గారు చెప్తున్నాను, ఒక భయం వేసే పరిమాణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ రాబోయే రోజుల్లో ఏమవుతుందో తెలియదు. ఈ యూజ్ ఆఫ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ బాగా పవర్ఫుల్. తొందరగా మనకేంటి ఇమీడియట్గా జబ్బు తగ్గిపోవాలి, వాళ్ళు మంచి డాక్టర్ అనమాట. అంతేగాని మనం ఫ్యూచర్ ఆలోచించి చేస్తాం కాదు. హయ్యెస్ట్ ఏది మార్కెట్లోకి వస్తే ఆ మంచి యాంటీబయాటిక్ వాడుతున్నారు, కానీ నాళ్ళకి అన్ని మనకి రెసిస్టెన్స్ వచ్చేసే పరిస్థితి వస్తుంది. అలాగే స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు. ఇమీడియట్గా మనకి రిలీఫ్ కనపడుతుంది ఆ స్టెరాయిడ్స్. అలా కొన్ని మంచి చెడులు అన్నీ జరుగుతున్నాయి. మనం దీన్ని సమాజంలో మార్పు తీసుకొచ్చి మనం అభివృద్ధిలో మనందరం పార్టిసిపేట్ చేయాలి. మీరందరూ మీకు ఒక అవకాశం వచ్చింది, తప్పకుండా ఒక్క ఫైనాన్షియలే కాదు లైఫ్లో మీకు, మీ చదువుకున్న వాళ్ళకి మీ కుటుంబం, మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీ వల్ల. పైగా నేను కొత్త ట్రెండ్ చూశాను. నేను డాక్టర్ చదువుకునేటప్పుడు 10% గర్ల్స్ ఉండేవారు, 90% బాయ్స్ ఉండేవారు. ఇప్పుడు టోటల్గా రివర్స్ అయిపోయింది. ఇక్కడ అట్లాగే ఉంది. ఇది చాలా మంచి ట్రెండ్. ఎందుకంటే లేడీస్ చూసినంత ఇదిగా మృదువుగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అందుకని మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్లుగా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్థోపెడిక్స్ అట్లా కొంచెం వేరే యూ హ్యావ్ టు యూజ్ యువర్ మజిల్ అట్లాంటివి తప్ప మిగిలిన అన్నిట్లోనూ మహిళలు డాక్టర్లుగా ఉండటం చాలా మంచిది. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా మనం ఇవన్నీ దీనికి ఇండివిజువల్ ఆయన రాధాకృష్ణరాజు గారు ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారు. అలా కాదు, సమాజంలో ఇంకా చాలామంది చేయాలి. ప్రభుత్వాలు ఇట్లా ప్రోత్సాహం ఇవ్వాలి. తప్పకుండా ఇస్తానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. అలాగే రాబోయే ఇందాక నాతో అనౌన్స్ చేయమన్నా చెప్పమన్నారు. రాబోయే ఈ ఏడాది నుంచి ఇక్కడ ఎండి న్యాచురోపతి 3 years కోర్స్ 10 సీట్లు వస్తున్నాయి. అలాగే ఎండి యోగా 3 years కోర్స్ అవి 10 సీట్లు. ఎండి ఎనర్జీ మెడిసిన్ అవి ఒక 3 years కోర్స్ 10 సీట్లు. అలాగే ఎండి న్యూట్రిషన్ అవి 10 సీట్లు వస్తున్నాయి. ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. తప్పకుండా మీ అందరికీ ఇది ఒక మంచి ఇన్స్టిట్యూట్గా, ఎందుకంటే ఒక ప్యాషన్తో చేశారు. దాంట్లో అందరి సహకారం ఉండాలి వాళ్ళకి. అందుకే ఇందాక అనుగా రేపు అసెంబ్లీ సెషన్ 24 మాలినంతా ఒకసారి రాధాకృష్ణరాజు గారిని నమ్మని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి తప్పకుండా మన ఈ చదువుకున్న వాళ్ళందరికీ మంత్రి సత్యనారాయణ రాజు గారు చాలా బాగా చేస్తున్నారు. అక్కడ కొంత అకామిడేట్ చేసుకోగలరు. నేషనల్ హెల్త్ మిషన్లో
మన యొక్క అవసరం ఉంది. తెలంగాణలో ఉంది, జరుగుతుంది. ఆంధ్రాలో కూడా నేషనల్ హెల్త్ మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీ పాత్ర ఉండేట్టు, అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా న్యాచురోపతి ఉండేట్టు తప్పకుండా మంత్రి గారితోనూ, సత్యకుమార్ యాదవ్ గారితోనూ, అలాగే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా దీన్ని మన అంతరించిపోతుందేమో అని భయం వేస్తుంది. దీన్ని మళ్ళీ సమాజంలోకి తీసుకెళ్ళి చేస్తే డెఫినెట్గా దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుంది. తప్పకుండా మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ చివరిగా అమ్మ, ఇక్కడ 70 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. 70, మీ 70 అండి? 74. 75 దాటిన వాళ్ళు ఎవరు చెప్పండి? రాధాకృష్ణరాజు గారు 67 ఏళ్ళు ఆయన కుర్రాడు, నాకు 78 ఏళ్ళ వయసు. నేను రాజకీయాల్లో చాలా కాలం 84లో మొదటిసారి అయ్యా ఎమ్మెల్సీ. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. రిటైర్ అయిపోదాం అనుకున్నాను. కానీ నేను కూడా, మా పిల్లలు ఎవరో అక్కడ రారు, మళ్ళీ ఉండరు, కానీ నాకు కూడా నా రాష్ట్రం అంటే చాలా ఇష్టం, నా ప్రాంతం అంటే ఇష్టం. డెఫినెట్గా నా ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యాలి. 78 ఏళ్ళ వయసులో అంత తేలిగ్గా ఉండదు, మా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ నేను అందరినీ చెబుతాను, ఎవరు ముసలాళ్ళు కాదు. ముసలాళ్ళు అంటే మూలన్నాళ్ళు, మంచం మీద ఉన్నాళ్ళు ముసలాళ్ళు. మేము అందరం పెద్దాళ్ళం అంతే వయసులో. అందులో అందుకని ముసలాడని ఎవరిని పిలవద్దు దయచేసి. ముసలాడు అంటే మంచంలో ఉండేవాడు. మేము అందరం పెద్దాళ్ళం. ఇంకా కొన్నాళ్ళు అయితే వీళ్ళు కూడా అందరూ పెద్దాళ్ళు అవుతారు. తప్పకుండా నాకు రెండోది ఆయన ఒక మాట చెప్పారు స్నేహం గురించి. నన్ను ఎవరైనా జీవితంలో నువ్వేమి సాధించావు, నా పిల్లలు, నా వైఫ్ టీచరు, నా పిల్లల చదువంతా ఆమె చూసుకుంది, మా మదర్ నా ఫైనాన్స్ అంతా చూసుకుంది. నువ్వేం సాధించావంటే నేను సాధించింది ఒకటి. ఎవ్వరు చాలా తక్కువ మందికి ఉంటారు నాకు అంతమంది స్నేహితులు సంపాదించుకోగలిగే జీవితంలో. నా కోసం నేను ఏదైనా అడిగితే, మనం స్నేహితులు అడిగితే చెయ్యొచ్చా చేయకూడదా, మంచిగా లాభం అంటారు. నేను అడిగితే నా స్నేహితులు, నేను అడిగితే మంచి చెడు కూడా ఆలోచించుకుంటూ చేసి పెట్టే స్నేహితులు బోళ్ళు సంపాదించుకున్న జీవితం నాకు ఇచ్చిన నేర్పింది అది. ఆ స్నేహితులు సంపాదించుకోగలిగా చాలా సంతోషం. ఇవాళ మీ అందరితోనూ కలిపి ఈ సాయం సమయంలో మనం ఉండి మీరు అభివృద్ధిలోకి రావాలి. తప్పకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ ఇవాళ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శివనోడ్ల కిషోర్ గారు, అలాగే వసంతలక్ష్మి గారు, మరి సీతాదేవి, అలాగే మన ప్రిన్సిపాల్ మహేష్ పండిట్ గారు, వైస్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి గారు, ఈనాటికి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఇచ్చేసిన ఇంటర్న్షిప్ పూర్తి చేసిన డాక్టర్లు, వారి తల్లిదండ్రులు, కొత్తగా ప్రవేశించిన విద్యార్థులు, చదువుతున్న విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ కాలేజ్ అనేది అదొక యాక్సిడెంట్ లాగా వచ్చింది. ఒకరోజు రాధాకృష్ణరాజు గారు మా స్కూల్ చూద్దాం రమ్మంటే నాకు ఒక ఇంట్రెస్ట్, సంస్థలు చూడటం అనేది ఆసక్తి, వచ్చాను. వచ్చి మొత్తం అంతా చూపించారు. అసలు ఇది స్కూలా, కాలేజా, యూనివర్సిటీయా అన్నాను. ఇదేంటి స్కూల్ అంటే 4 అంతస్తుల్లో కట్టేస్తారు స్కూలు, ఆ 4 అంతస్తులో రెంట్కి తీసుకుంటారు, అపార్ట్మెంట్లను మార్చేసి స్కూల్ అంటారు, కాలేజ్ అంటారు. ఇదేంటి, ఇది యూనివర్సిటీలా ఉంది. ఆ పక్క బిల్డింగ్లో సర్దుకోండి, ఇటు పక్క మాకు ఇచ్చేయండి, న్యాచురోపతి పెడదామంటే, అయ్యో ఆ న్యాచురోపతి గీచురోపతి నా వల్ల ఎక్కడ అవుతుందని, నా వల్ల తిరగలేదంటే అప్పుడు చెప్పాను. ధర్మరాజు లాంటి వ్యక్తి అక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, కామినేని శ్రీనివాసు. వారికి చెబితే మీరు అసలు సెక్రటేరియట్కి రావద్దు, మీరు ఏముంది అంతా ఆయనే చేసేస్తారు, ఆయన పని మేరేసుకుని ఎవరిదైనా చెప్తే, ఇందాక చెప్పారు కదా ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ 0. కానీ నేను సగర్వంగా చెప్తా, ఆయనకి సమీప గ్రామంలో జన్మించాను. వారికి నాకు అవినాభావ సంబంధం 50 సంవత్సరాలు, 5 దశాబ్దాలు. ఆయనకున్నది ప్రపంచవ్యాప్తంగా, ఆయనకున్న స్నేహితులు మనం చూడబోము, దేశవ్యాప్తంగానే కాదు. తర్వాత వారు అడిగే పద్ధతి ఉంటుంది ఎవరి కోసమైనా. ఆయన మనం వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల మందికి సాయం చేశారంటే ఎవరైనా అడగకుండా డిజర్వింగ్ అంటే చేయటమే. ఇప్పటికీ కూడా
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా లేకపోయినా మంత్రి కంటే ఎక్కువ గౌరవం పొందుతూ సెక్రటేరియట్లో కానీ డైరెక్టరేట్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ ఎంతో ఆదరిస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరూ బారులు తీరున్న మంత్రులున్న దా శ్రీనివాసన్ ఆప్యాయంగా వారిని ముందు పిలిచి మాట్లాడిన తర్వాత ఎవరైనా అటువంటి గౌరవం ఎందుకు? నీతి నిజాయితీకి మారుపేరు పారదర్శకత. నేను చూశాను వాళ్ళ తండ్రి గారు తల్లి ఏదైతే ఆస్తి ఇచ్చారో ఒక్క రూపాయి కూడా దాని మీద సంపాదించింది ఏమి లేదు. ఎవరో ఏదో పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటే, నాకు తెలిసి ఈ భూమి మీద భారతదేశంలో ఏ మంత్రి అయినా కాణిపాకంకి వెళ్ళి ప్రమాణం చేసిన ఏకైక మంత్రి, నేను నీతిగా నిజాయితీగా ఉన్నానని చెప్పిన మంత్రి ఏకైక మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్. అటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారంటే ఇందాక చెప్పారు. వారి మేనమామ ఈ గడ్డ మీద పుట్టారు, ఆయన చదివింది తెనాలి. ఆయన మేనమామ యొక్క గుణగణాలను పుణికిపుచ్చుకున్నారు. వెంకట్రావు గారు అంటే ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పలుమార్లు వారి మేనమామ గురించి చెప్పారు, వారి గుణగణాల గురించి. నీతి నిజాయితీకి మారుపేరు వాళ్ళ కుటుంబం. ఈరోజు కూడా మనం శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతమని ఆయనకు అవసరం లేదు. అయినా మోడీ గారు ఏమన్నారంటే, మేము 75 ఏళ్ళు దాటితే ఎవరికి ఇవ్వము సీటు, వారికి 77 ఏళ్ళు అయినా డాక్టర్ కామినేని శ్రీనివాస్కి ఇవ్వండి, ఆయన చేయగలడు. ఇందాక చెప్పారు కదా, ఆయన వృద్ధుడు కాదు, సీనియర్ సిటిజన్. వాళ్ళ మామగారు వాళ్ళ జీన్స్ అంటే వాళ్ళ అమ్మకి సోదరుడు 102 సంవత్సరాలు ఆఖరి వరకు కూడా ఎవరి సహాయం లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఆయన కూడా అంతే, ఆయన 100 ఏళ్ళు ఉంటారు సేవ చేయటానికి. ఆయనకంటే చిన్నవాళ్ళు వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి. ఎందుకంటే ఆయన తప్పు చెయ్యడు, తప్పు చెయ్యనివాడు, నమ్మిన బాటలోనే నడుస్తూ నీతిగా నిజాయితీగా ఆ స్నేహితులతో సమయం గడుపుతూ ఆనందంగా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి ఆయన సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టపడతారు. ఆయన హస్తవాచి ఆ రోజు కాలేజీ అంటే వచ్చేసింది. ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ పీజీ కోర్సులు 4 మా విద్యార్థులు ఇక్కడే ఎండి చదవాలి. ఈ 4 సబ్జెక్టులో ఎండి చదవాలి. న్యాచురోపతి, యోగా, అలాగే ఎనర్జీ మెడిసిన్, 4వది న్యూట్రిషన్ కావాలంటే వెంటనే ఓకే చేసేద్దాం అని రేపు సోమవారం నాడే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్, ఆయన కూడా బీజేపీ, సార్ కూడా బీజేపీ, చేసేద్దాం. మీరు అంటున్నారు రాధాకృష్ణరాజు గారు, మీరు అనుకుంటే అయిపోతుందిలేండి, డాక్టర్ గారు శ్రీనివాస్ గారు చేసేయండి అన్నారు. కనుక విద్యార్థులు మీరు బిఎన్వై ఆగద్దు, ఎండి చదవండి, మళ్ళీ అవకాశం రాదు. కనుక ఎండి చదివి ఆ పీజీ డిగ్రీ తర్వాత ఉద్యోగ అవకాశాల గురించి మీరు మాట్లాడుకోవచ్చు. ఇక వీరు రాధాకృష్ణరాజు గారు, వారిని చూస్తే ఇక్కడ ఎవరైనా వాళ్ళంతా విద్య అంటే కార్పొరేట్ విద్య, డబ్బులు సంపాదించడానికి, జేబులు నింపుకోవడానికే కదా. బయట ఆ ఎర్ర జెండాల కమ్యూనిస్టుల నినాదం విద్యని వ్యాపారం చేశారు, జెండాలు ఎత్తుతుంటారు, ఎర్ర జెండాలు. అటువంటి సమయంలో జన్మభూమి స్ఫూర్తితో నా గ్రామం, నా పివి పాలెమని వచ్చి ఎక్కడున్న హైదరాబాద్లో ఉన్నా కూడా తన స్వగ్రామంకి వచ్చి ఇటువంటి విద్యా సంస్థలు స్థాపించి, ఇది ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఈ కేర్ న్యాచురోపతి కాలేజీ నష్టంలో నడుస్తుంది. ఇంకో 10 ఏళ్ళు కూడా నష్టంలో నడవచ్చు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను నారాయణ విద్యా సంస్థలకి, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి నెల్లూరులో సలహాదారుగా ఉండి ఇలాంటి సంస్థనే పెట్టించాను. నారాయణ అక్కడ న్యాచురోపతి కాలేజ్ పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత నారాయణ గారు నాతో కూర్చుని ఇది నష్టం వస్తుంది, ఇది వేస్ట్ అని మూసేశాడు. ఆయన శక్తియుక్తులు 3,000 కోట్ల టర్నోవర్ సంవత్సరానికి, దేశంలో 21 రాష్ట్రాలలో విద్యా సంస్థలు ఉన్నాయి, 4 లక్షల మంది విద్యార్థులు, 1,00,000 మంది అధ్యాపకులుండి ఆయనే నష్టం వస్తుందని మూసేశాడు. అది ఆయనకు ఒక చుక్క. ఆ కాలేజీలో మెడికల్ కాలేజ్ ఉంది, డెంటల్ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. చుట్టూ 200 ఎకరాల్లో ఉన్న కాలేజీని మూసేశాడు. నాతోనే రాయించాడు లెటర్ వద్దని చెప్పేసి యూనివర్సిటీకి రాసేశాడు. కనుక అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రాధాకృష్ణరాజు గారు, ఆయన ఎక్కడో సంపాదించిన డబ్బును తీసుకొచ్చి ఈ కాలేజీలో పెట్టుబడి పెట్టి మీ అందరి కోసం నష్టంతో సరే సిద్ధమే అని అన్నారు. కనుక దీన్ని ఒక నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒకే గొడుగు కింద అన్ని వైద్యాలు జరగాలి, న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేద,
అల్లోపతి అన్నీ ఒకే కొడుకు కింద జరగాలి. ఈ వైద్య విధానాలు ఏంటంటే అన్నీ ఆహారంతోనే ప్రారంభం. ఆహారమైనాక విహారం, విహారం అంటే వ్యాయామం. ఇక మూడో విషయం ఉండదు కదా. ఆయుర్వేదం వాళ్ళు అంటారు మేము మొక్కల నుంచి ఔషధాలు తయారు చేసామని, మొక్కల నుంచి తయారు చేసిన ఔషధాలు మింగిస్తారు ఆయుర్వేదం. వీళ్ళు డికాషన్లు తయారు చేసామని తెల్ల గుళ్ళలో పోసేస్తారు, హోమియోపతి సీసాలో పోస్తారు, ఆ గుళ్ళు మింగిస్తారు హోమియోపతి వాళ్ళు. ఈ అల్లోపతి వాళ్ళు చెట్ల నుంచి మందులు తయారు చేసిన తర్వాత మేము ఇంతమందికి మేము తయారు చేయాలంటే చెట్ల నుంచి కుదరదు, ఆ కెమికల్గా తయారు చేసేస్తామని చెప్పి మనం శరీరం నిండా రసాయనాలు నింపేసి అల్లోపతి వైద్యం చేస్తారు. ఆ మూడోది ఆహారము విహారంతోనే ఆగి ఏ మందు లేకుండా వైద్యం చేసేది ఏంటంటే న్యాచురోపతి వైద్యం. సగర్వంగా చెప్తున్నాను, ఈ రోజున షుగర్ పేషెంట్ ఎవరైనా షుగర్ బయటపడిందంటే అవసరం లేదు, మందు అవసరం లేదు, ఇన్సులిన్ వద్దు, ట్యాబ్లెట్లు వద్దు, మన న్యాచురోపతితో నయం చేయొచ్చు. నేను ఇప్పటి వరకు 2500 మందిని ట్యాబ్లెట్లు లేకుండా ఆహారము విహారముతోనే ఈరోజు మేనేజ్ చేయడం అనేది విశేషం. వాడేవి కూడా ఆకులు అలాలే మన ఇళ్లలో ఉండేవే. జామాకులు ఉన్నాయి, మామిడాకులు ఉన్నాయి, 10 ఆకులు మనం నీళ్ళల్లో కాసి ఆ డికాషన్ తాగండి. ఆకాశ పండు అంటారు, బాదం, షుగర్ బాదం, అది పైకి ఉంటుంది పండు, దాని గింజలు పొద్దున ఒకటి రాత్రి ఒకటి, ఆ గింజలు పొద్దున ఒకటి రాత్రి వేసుకుంటే చాలు. ఇంకోటి మన వంటింట్లో మన దినుసులు అయ్యే ఔషధాలు, మన వంటిల్లే ఔషధశాల, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, అదే న్యాచురోపతి. ఇవాళ మెంతులు, వాము, జీలకర్ర, ఆ 3 మిశ్రమంతో షుగర్ని బాగా నియంత్రించవచ్చు. ఒక షుగర్ ఏంటి, సర్వరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులను, జీవనశైలి వ్యాధులను నియంత్రించగలిగిన ఏకైక శాస్త్రం భూమి మీద ఉన్నదంటే అది న్యాచురోపతి అని గమనించండి. మీరందరూ కూడా పుణ్యం చేసుకున్నారు, మీరందరూ కూడా అదృష్టవంతులు. అందుకే మీకు దేవుడు అయ్యయ్యో సీట్లు రాకుండా పోగొట్టేసి ఈ కాలేజీలోకి ఇక్కడ ఈ న్యాచురోపతి కోర్సు వచ్చేలా చేశాడు. దేవుడిచ్చిన బాట. మీరు మీ స్నేహితురాలు 10 ఏళ్ల తర్వాత చూడండి, మేము ఎంసెట్ గిమ్సెట్ లేకపోతే నీట్లో అయ్యే ర్యాంకు ఈ ర్యాంకు అక్కడ పోయాం, మేము నాశనం అయిపోయాం. నువ్వు చక్కగా కేర్కి వెళ్ళావు, నీ బాట బాగుంది, ఏం చేస్తామని ఇక్కడ ఉన్న మీరు పెట్టినందాక చెప్పారు చూడండి. మీరు 4-5 కలిసి ఒక హాస్పిటల్ పెడితే మీ స్నేహితురాళ్ళు వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగే రోజులు వస్తాయి, గమనించండి. ఇవాళ మంతెన సత్యనారాయణ రాజు లాంటి హాస్పిటల్స్ని మీరందరూ అనేకమైన హాస్పిటల్స్ పెట్టవలసిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మీరు పెట్టిన హాస్పిటల్లో మీ స్నేహితురాళ్ళు ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ఎల్ చదివిస్తే వాళ్ళతో దయతో కనికరించి వాళ్ళకి ఉద్యోగాలు మాత్రం ఇవ్వండి. ఎందుకంటే వాడు నీటిలో పెద్ద ర్యాంకు తెచ్చుకున్నాను అక్కడ పోయాడు, మనకి నీటి రాలేదని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ వాళ్ళకి ఆడ ప్రభుత్వానికి ఒక చెడ్డ బుద్ధి వచ్చింది, దాన్ని నీటికి తగిలించారు. ఎందుకు చెప్పండి? నీటి అవసరమా? అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఒక దుర్బుద్ధి, దీన్ని చంపేయాలని చెప్పేసి నీటి ర్యాంక్ కావాలంటాడు. అవసరమా? అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది ఇలాగే ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఈ న్యాచురోపతి కోర్సు కొనసాగించేలా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆయన తగు చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా ఈ సైన్స్ని మనం అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే రాధాకృష్ణరాజు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. 4 పీజీ కోర్సులు స్టార్ట్ చేస్తున్నారు. దేశంలో 70 న్యాచురోపతి కాలేజీలు ఉంటే కేవలం 6 కాలేజీల్లో మాత్రమే ఎండి ఉంది. ఇవాళ మనకు వస్తే మనం 7వ కాలేజ్ అవుతాం, మనం జాతీయ స్థాయికి ఎదుగుతాం. అక్కడ తల్లి లాంటి హైదరాబాద్ కాలేజీ, దాంట్లో ఎండి లేదు. తల్లి లాంటి కాలేజీ అందరూ చెప్పుకుంటారు హైదరాబాద్ కాలేజీ గురించి, అక్కడ కూడా ఎండి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎండి లేదు. లేనప్పుడు మనం ఇక్కడ ఎండి స్టార్ట్ చేయడం ద్వారా, ప్రారంభించడం ద్వారా మన ఖ్యాతి విశ్వఖ్యాతి అవబోతోందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి ఏదైనా అస్వస్థత వస్తే ఆయన వాడేది న్యాచురోపతి వైద్యం. ఇవాళ మోడీ గారు 75 ఏళ్ళ వయసులో ఆయన ప్రపంచాన్ని జయిస్తున్నాడంటే రహస్యము యోగా, ప్రాణాయామము, ధ్యానము, న్యాచురోపతి అని గమనించండి.
చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో సన్నిహితంగా 15 సంవత్సరాలు పనిచేశాను, కలిసి ఉన్నాం. ఆయన రహస్యం నేను చూశాను. రోజు 1 గంట వ్యాయామం, తినేవన్నీ కూడా. ఒక ఆయన వచ్చి, ఏంటి మీ బాస్ అన్ని ఆకులు అలాలు తింటున్నాడు అన్నాడు. ఆకులు తింటున్నాడు ఏంటి మీ బాస్ అన్నాడు. ఆ న్యాచురోపతి వైద్యంతోనే అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా 100 ఏళ్ళ పాటు వాళ్ళిద్దరూ సజీవంగా ఉండి మన దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది. అది న్యాచురోపతి యొక్క గొప్పతనం. ఈ మధ్య ప్రధానమంత్రి మోదీ గారికి ఒక ఆలోచన వచ్చింది. మనం యూనివర్సిటీ అంటే 15 ఏళ్ళు ఉన్న తర్వాత యూనివర్సిటీ ఎందుకు పెట్టాలి? మొదటి సంవత్సరంలోనే కొన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న కాలేజీలను డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వచ్చు కదా అనే ఆలోచన వచ్చి యూజీసీ వాళ్ళకి చెప్పారు, ఇవ్వయ్య అట్లాంటి కాలేజీలకు ఇచ్చేయండి. ఈ కాలేజీకి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాలేజీ, సముద్ర తీరాన ఉన్న కాలేజీ, మత్స్యకారులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఉన్న కాలేజీ, మనకు అన్ని అర్హతలు ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీగా దాన్ని డిస్టింక్ట్ యూనివర్సిటీ అంటారు. ఆ డిస్టింక్ట్ యూనివర్సిటీ కేటగిరీ కింద పెట్టుకుంటే మనదొక ఆయుష్ యూనివర్సిటీగా కూడా వర్ధిల్లుతుంది. ఆయుష్ యూనివర్సిటీ అయితే ఇక యూనివర్సిటీ చుట్టూ మనం చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. మన కోర్సు, మన సిలబస్ మనమే పెట్టుకోవచ్చు. మహేష్ గారు దాన్ని కూడా ఆలోచన చేయండి. డిస్టింక్ట్ యూనివర్సిటీ అనేది కొత్తగా ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన పథకం. దాని కింద మనం దరఖాస్తు పెట్టుకుంటే ఒక డీమ్డ్ యూనివర్సిటీ కింద వారి ఆలోచన పంచుకున్నారు. ముందు న్యాచురోపతి, నెక్స్ట్ ఆయుర్వేద, తర్వాత హోమియోపతి, అవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ బాగుంటే నెక్స్ట్ మెడికల్ కాలేజ్. అది ఆయన యొక్క సంకల్పం. ఆ దిశలో అడుగులు వేయబోతున్నారు. తర్వాత కామినేని శ్రీనివాస్ గారు, అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఒక సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి యోగా అని వచ్చింది. దాన్ని మనం పట్టుకురావాలి ఆంధ్రప్రదేశ్కి. వారు వెంకయ్యనాయుడు గారు సహాయం తీసుకున్నప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి అది మాకు కావాలని చెప్పి గోవాలో ఉండే ఆయుష్ మంత్రిని పట్టుకుని మనకు తీసుకొచ్చారు. తర్వాత తిరిగి గన్నవరం దగ్గర, ఆ గన్నవరం మండలంలో విజయవాడ సమీపంలో నున్న సమీపంలో కొండపావులూరు అని పాపం మోకాళ్ళ నొప్పులు ఉంటే కూడా వచ్చి కొండెక్కి దాన్ని సెలెక్ట్ చేశాం. 25 ఎకరాలు ఇప్పించారు, క్యాబినెట్లో పాస్ చేయించారు. మొన్న అక్టోబర్ 29న ప్రధానమంత్రి వర్చువల్గా దానికి శంకుస్థాపనని పెట్టారు. నేను చాలా ఆనందపడ్డాను. కానీ మన అధికారులు వెళ్ళి అది బిల్డింగులు కట్టడానికి అవకాశం లేదు, ఇది పనికిరాదు కనుక మోడీ గారికి చెప్పేశారు ఇది రద్దు, ఇంకో చోట ఎక్కడైనా చూస్తామండి అన్నారు. ఇప్పుడు రాధాకృష్ణరాజు గారు మరి వారి సన్నిహితుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఒక 25 ఎకరాలు ప్రభుత్వ భూమి లేదు, ఎవరైనా దాతలతో ఇప్పించిన 25 ఎకరాల భూమి వస్తే ఇక్కడే 200 పడకల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషను, దానికి పెట్టుబడి 250 కోట్లు చేస్తారు. 100 మంది BNYS డాక్టర్లకు అవకాశం ఉంటుంది. కనుక దాతలు ఇచ్చినా సరే, CSR కింద ఇచ్చినా సరే, లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కూడా నా సంకల్పం ఏంటంటే మనకు సమీపంలో ఆ సంస్థను లైవ్లో పెట్టించా. అది పానివ్వకండి, మేము వదిలిపెట్టాము, మేము మాకు కావాల్సిందే, ఎక్కడో చోట నీకు 25 ఎకరాలు ఇస్తామని చెప్పి ఆ డైరెక్టర్ గారితో మాట్లాడి, సార్ ఎంత కష్టపడ్డాడంటే దానికోసము ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారిని పట్టుకుని అవన్నీ చేసాం, దాన్ని ఎట్టా బానిస్తామని చెప్పి దాన్ని అట్లా ఉంచాం. మీరు దాన్ని ఆలోచన చేస్తే ఆ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా అది రావాలి. అలాగే ఈ విద్యా సంవత్సరంలో వైజాగ్లో విమ్స్ హాస్పిటల్ డైరీ ఫామ్ దగ్గర హాస్పిటల్ అంతా కట్టించింది డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ ప్రాంగణంలో ఒక కొత్త గవర్నమెంట్ న్యాచురోపతి కాలేజీ హాస్పిటల్ రాబోతుంది. హాస్పిటల్కి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే. అక్కడ హాస్పిటల్లో దాదాపు ఒక 100 పోస్టులు, టీచింగు, నాన్ టీచింగు, హాస్పిటల్, కాలేజ్ అన్నింటిలో కూడా పోస్టులు ఉంటాయి, దానికి అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంకోటి ఏంటంటే ఆనాడు 19 నుంచి 24 వరకు ఏం పాలన జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి ఏం బుర్ర పనిచేయదు. ఆ పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన నిధులు ఇస్తానంటే నిధులు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు 75% ఇస్తే 25% మన గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. అన్ని బట్టలు లొకేషన్, ఆ డబ్బు అయిపోయింది, ఏమి లేదయా, ఏమొద్దు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు వద్దు, ఏమొద్దని చెప్పి అక్కడి నుంచి వచ్చే డబ్బు తీసుకోకుండా ఆ నేషనల్ హెల్త్ మిషన్ అనే దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళు 30 పావలా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్, పావలా మనం పెట్టాలి. పావలా పెట్టడానికి లేక అవన్నీ తిరస్కరించి అసలు ఎక్కడ కూడా ఆయుష్ డాక్టర్ల నియామకం జరగల. పక్క రాష్ట్రంలో అన్నీ జరిగినాయి. ఇప్పుడు అది దాన్ని ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉండే పోస్టులు ఉన్నాయి. మన రాష్ట్రానికి దాదాపు
ఆయుష్ డాక్టర్లన్నీ కలిపి 1000 వస్తాయి. మనకు 100-150 పోస్టులు మన న్యాచురోపతి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా సమయాభావం అయింది, ఇలా చెప్తూ ఉంటే చాలా ఉంటుంది. ఇప్పుడు వారి చేతుల మీద ఒక అల్లోపతి హాస్పిటల్, సార్కి శిష్యుడు నాకు శిష్యుడు, ఓ పీవీఆర్ హాస్పిటల్ అని ఉంది. ఆయన 3 చోట్ల హాస్పిటల్స్ ఉన్నాయి, విజయవాడ, జంగారెడ్డిగూడెం, మండపేట. ఈ 3 మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే మీరు అక్కడ చేరడానికి సిద్ధం అంటే నా ఫోన్ నెంబర్ ఇస్తా, రాసుకోండి. సార్కి శిష్యుడు నాకు శిష్యుడు ఆయన. మీరు ఎక్కడైనా అక్కడ చేరాలంటే 3 చోట్ల మీ ప్రాంతానికి దగ్గరలో ఉండేవాళ్ళు ఆ 3 హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకోండి. నా నంబర్ నోట్ చేసుకోండి. ఈ 36 మందికి ఉద్యోగాలు రావాలి. మీరు ఎక్కడో చోట చేరాలి, నేర్చుకోవాలి. నా నంబర్ నోట్ చేసుకోండి, 98. మిగతా వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. ఎప్పుడైనా ఉపయోగం ఉంటే ఫోన్ చేయండి, ఎప్పుడైనా పిలిస్తే పలుకుతాను. 9848055806 9848055806 వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మెసేజ్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంట్లో ఒక 5-6 మేము హాస్పిటల్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ అన్న చాలా మంచి లైన్ సెలెక్ట్ చేసుకున్నారు. తెలంగాణ పిల్లలు 2-3 టాపర్ మాత్రం అక్కడి నుంచి వచ్చేసింది. కొమరం భీమ్ ఆదిలాబాద్ అడవిలో పుట్టినా కూడా బ్రహ్మాండం యూనివర్సిటీ టాపర్ అయిపోయింది, చూసారా ఆమె. మీరు తెలంగాణలో ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఒకటి ఉంది, మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ MHM అనే కోర్సు. దానికి అపోలో హాస్పిటల్లో మెరిట్ సీట్ తెచ్చుకోండి. ఆంధ్ర వాళ్ళకి మనకు అవకాశం లేదు, మనం ఆంధ్ర వాళ్ళని సీట్ కొనుక్కోవాలి. అది 5 లక్షల రూపాయలు, 2 సంవత్సరాల కోర్సు, 5 లక్షల రూపాయలు. అపోలో హాస్పిటల్ ఉంది, MHM మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. అది పూర్తి అవగానే 60,000తో ప్రారంభమై మీ దిశ బాగుంటే 10 లక్షలు అయిపోద్ది. మీ స్థితి ఎట్లా మారిపోద్ది అంటే ఈ MBBS డాక్టర్లు, MD డాక్టర్లు ఇదిగో ఇట్లా సర్టిఫికెట్లు పట్టుకుని, ఫైళ్ళు పట్టుకుని మీ ఆఫీస్ ముందు కూర్చొని, మేడం అంతా మేడంలే కదా, ఇప్పుడు సార్లు వెళ్ళిపోతారు, అంత ఉండరు, అంతా ఇది మహిళా కళాశాల, అప్రకటిత మహిళా న్యాచురోపతి కేర్ మెడికల్ కాలేజ్ అయిపోయింది. ప్రకటించాం కానీ వచ్చేది మహిళలే వస్తారు, ఆడపిల్లలే వస్తారు. ఆడపిల్లల ముందు MD చదివా, MS చదివా, సూపర్ స్పెషలైజేషన్ చదివా, ఏం కావాలంటే ఉద్యోగం కోసం వాళ్ళ ముందు కూర్చోవాలి. అంటే MHM కోర్స్ చేసిన తర్వాత అపోలో హాస్పిటల్ వాళ్ళు 300 చోట్ల హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ప్రతి అపోలో హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి అవసరం MHM, వాళ్ళ విద్యార్థులు వాళ్ళే ఉద్యోగం ఇస్తారు కనుక అది చాలా మంచిది. నేను అమ్మో తెలంగాణ దాకా మా అమ్మ పంపించదు, మా నాన్న పంపించద్దు, అంత దూరం అంటే అది ఇక్కడే ఉంది మనకి, నాగార్జున యూనివర్సిటీ NRI మెడికల్ కాలేజ్ సంయుక్తంగా MBA హాస్పిటల్ కేర్ నిర్వహిస్తున్నారు కోర్సు. అది స్థానికులకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి MBA హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బాగుంటుంది. అది కూడా నాగార్జున యూనివర్సిటీను లేకపోతే మన NRI మెడికల్ కాలేజ్ వాళ్ళని సంప్రదించండి. ఇది మంచి ఓపెనింగ్ వస్తుంది. తర్వాత వారు ఆశయం నెరవేరింది. అల్లోపతి హాస్పిటల్లో మన ఇంటర్న్షిప్కి చేసుకోవడానికి అవకాశం. ఈ యొక్క NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి జరిగింది. మన కేర్ విద్యార్థులు ఇంటర్న్షిప్లో బాపట్లకి, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ అన్ని విభాగాల్లో కూడా శిక్షణ పొందే అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న NDA కూటమిని గమనించండి. ఈ విధంగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఉండే ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే ప్రభుత్వం కనుక రాధాకృష్ణరాజు గారికి నేను ఇచ్చే సలహా, ఈ ప్రాంతంలో మనం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ తేవాలి, దీన్ని డిస్టింక్ట్ యూనివర్సిటీగా రూపుదిద్దాలి. దానికి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సహాయ సహకారాలు, ఎందుకంటే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మోడీ గారికి పరిచయం, అమిత్ షా గారికి పరిచయం. ఇంకోటి ఏంటంటే JP నడ్డా గారని ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఉన్నారు కదా BJP, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారిద్దరికి లింకు, వారి ఢిల్లీ అయితే కాని పని అంటూ లేదు. అందువల్ల డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆయన సహాయ సహకారాలు ఉన్నంత వరకు మనం ఏది కోరితే అది జరుగుతుంది. ఆయన మంచి మనసు కలిగిన వ్యక్తి కనుక ఆయన చేయి బంగారు హస్తము, సువర్ణ హస్తం కనుక నా కోరిక, నా లక్ష్యము ఇది కేర్ యూనివర్సిటీగా వృద్ధి చెందాలని, ఆ సంకల్పం నెరవేర్చవలసిందిగా ఆ దేవుణ్ణి, భగవంతుని, దేవదేవుని ప్రార్థిస్తూ మీ అందరి ఆశీస్సులతో అది సాధ్యము అవుతుంది. ఏదైతే ఒక కార్పొరేట్ కళాశాల నిర్వహించే వ్యక్తి నిర్వహించలేంది
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రాధాకృష్ణరాజు గారి కుటుంబాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా మీ వెన్నంటి ఉండి మీకు సహకరిస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. I also request to felicitate Dr. C.L. Venkatrao garu. చిన్నప్పుడు ఆ పక్క జనార్దన్ రావు మా మదర్